गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो అస్తు హరి ఓం. ఇవాళ సరస్వతి నమస్తుభ్యం ఎవరు పాడతారు? అలాగే ఒకరు పాడదాం ఇవాళ. మీరందరూ మ్యూట్ లో ఉండేసి మీరు కూడా తనతో పాటు చదవండి. ఓకే, హర్షిత చదువమ్మా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. కాస్త భక్తితో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అలా చదువు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తర్వాత పాడదాం. పఠామి సంస్కృతం వచ్చా? చూసి చదవడం వచ్చా అమ్మా? చదువు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య వచ్చా నీకు పాట మొత్తం? అది ఉత్తమం. సంస్కృతస్య పాడు, వస్తే పాడు. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య ప్రసారాయ నైవం సర్వం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి పాడమ్మా. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైవం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ఉత్తమం ఉత్తమం. ధన్యవాదः. ధన్యవాదములు. ఈ పఠామి సంస్కృతం అంటే ఏంటి అర్థం తెలుసా నీకు? తెలీదా? మనకి ఇచ్చిన 2 లైన్లు నేను చెప్తాను చూడు అర్థము. ఒక్క నిమిషము, నేను అది ప్రెజెంట్ చేస్తాను, షేర్ చేస్తాను. ఆ 2 లైన్లు అసలు ఏంటి? ఆ పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా అన్నాం కదా, అసలు ఏంటి దాని అర్థం? పఠామి సంస్కృతం నిత్యం అంటే ఏంటి? పఠామి అంటే ఏంటి? చదువుతాను. సంస్కృతం సంస్కృతాన్ని నిత్యం చదువుతాను. వదామి సంస్కృతం సదా సంస్కృతమే ఎప్పుడు మాట్లాడతాను. ధ్యాయామి సంస్కృతం సమ్యక్ సంస్కృతం గురించే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను. వందే సంస్కృత మాతరం అలాంటి సంస్కృతానికి నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం అన్నమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి. మీరు సంస్కృతం నేర్చుకోవాలని వచ్చారు కదా, అంటే సంస్కృతంలోనే మనం మాట్లాడదాం. ఓకేనా? సరేనా?
సంస్కృతంలో మాట్లాడాలి అంటే ఇవాళ నీ పేరేంటి అని అడగాలి, అవునా? ఇప్పుడు మనం ఒకరినొకరు పరిచయం చేసుకుందాం. పరిచయం చేసుకునేటప్పుడు నీ పేరేంటి అని అడగాలి అన్నప్పుడు ఏమని అడుగుతాం సంస్కృతంలో? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. भवत्याः नाम किम्? भवतः नाम ఆడవాళ్ళనైతే ఎలా అనాలి? भवत्याः नाम किम्? మగవారినైతే భవతః నామ కిం? ఉత్తమం. అయితే మనం ఎప్పుడైనా ఎవరినైనా కనిపించినప్పుడు మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు పలకరించాలన్నప్పుడు హలో ఇలా అనకుండా హరి ఓం అని పలకరించండి, అలాగేనా? హరి ఓం అనండి. తర్వాత నీ పేరేంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళైతే భవత్యాహ నామ కిం, మీ పేరేంటి అని అడగండి. సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒకరు అడగండి, ఒకరిని ప్రశ్న అడగండి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అందులో ఒకరు ప్రశ్న అడగండి. ఇప్పుడు నా పేరుంది, మమ నామ లక్ష్మి. ఒక్క నిమిషం నేను చెప్తాను. లాక్షణ్య చెప్పమ్మా. భవతః నామ కిం? మమ నామ లక్ష్మి. భవతః నామ, నీ పేరేంటి? నా పేరు లక్ష్మి. భవతః నామ కిం, నీ పేరేంటి? భవతః నామ భవతః లక్ష్మి. నాస్తి, భవతః అని అనకూడదు అక్కడ. మమ నామ అని నీ పేరు చెప్పాలి. ఓకే, అస్తు. అస్తు. వదతు, చెప్పు. వదతు. వదతు అంటే చెప్పు అని అర్థం, ఓకేనా? ఓకే. ఇప్పుడేంటి? భవతః నామ కిం, నేను నిన్ను ప్రశ్న అడిగాను, నీ పేరేంటి అని. నువ్వు సమాధానం చెప్పాలి. ఏమని చెప్తావు? భవతః నామ లక్షణ్య హై. భవతః నామ నాస్తి, మమ నామ లక్షణ్య. మమ నామ లక్షణ్య. లక్షణ్య. ఆడవాళ్ళకి ఆ దీర్ఘం ఉంటుంది, మగవాళ్ళకైతే విసర్గ ఉంటుంది. అర్థమైందా? లక్షణ్య. మమ నామ లక్షణ్య. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడుగు. ఏమని ప్రశ్న అడుగుతావు? నీ పేరేంటి అంటే నేను నిన్నేమని అడిగాను? భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అని అడిగాను, అవునా? ప్రశ్న అడుగు ఇప్పుడు నన్ను. భవతః నామ కిం? భవత్యాహ నామ కిం. ఓకేనా? అది ప్రశ్న, నువ్వు అడగాలి. నేను సమాధానం చెప్తున్నాను ఇప్పుడు. మమ నామ లక్ష్మి. ఇంకొకరిని అడుగు. ఇక్కడ నీకు చాలా మంది ఉన్నారు కదా మన క్లాస్ లో, ఇప్పుడు చాలా మంది వచ్చారు కదా, ఒకరిని ప్రశ్న అడుగు నువ్వు. సమీక్షను అడుగు. సమీక్ష, భవత్యాహ నామ కిం అని అడుగు. భవతః నామ కిం హై. భవతః పుంలింగ, అది పురుష, అబ్బాయినైతే భవతః నామ కిం అని అడగాలి. ఓకే, సరేనా? ఓకే. సరే, అయితే నీకు వచ్చా లక్ష్మి? ఎవరు? ఇప్పుడు అర్థమైందా లక్ష్మణ్య? అవును. సమీక్ష, నువ్వు చెప్పమ్మా ఇప్పుడు. హరి ఓం. సమీక్ష అన్మ్యూట్ చేసుకో. మరి నామ ఎన్ కనిష్క. మన నామ ఎన్ మమ. మమ అంటే నా యొక్క, నామ పేరు. నామ పేరు ఎన్ కనిష్క. మమ నామ కనిష్క. మమ నామ కనిష్క. నువ్వు ప్రశ్న అడుగు ఇప్పుడు. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒకరిని అడుగు, ప్రశ్న అడుగు. నీ పేరేంటి అని. ఎక్కడ మీ తమ్ముడు అన్నయ్య అక్కడ ఉంది పక్కన? అన్న. అన్నయ్యని అడుగు. అన్నయ్యని అడుగు పేరేంటి అని. అలా కాదు, నేనేం నేర్పించాను నీకు సంస్కృతంలో? భవతః నామ కిం.
భవతః నామ కిం? భవతః నామ కిం? ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. మన నామ ఎన్ సమీక్ష. మమ నామ ఎన్ సమీక్ష. ఎన్ సమీక్ష. సమీక్షః. సమీక్ష అని ఉండదు, సమీక్షః. సమీక్షః. నువ్వు ఇప్పుడు చెల్లెల్ని అడుగు. అనుజ, మీ అనుజని అడుగు. భవతః. సరే 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 అయితే సరే, ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి? మన పేరు. ఎవరి ప్రశ్న అడగాలి, నీ పేరేంటి అని అడగాలి అన్నప్పుడు మగవారినైతే భవతః నామ కిం అని, ఆడవాళ్ళనైతే భవత్యాహ నామ కిం. అర్థమైందా? ఇవి ఇవి గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను ఇవాళ ఒక సూక్తి చెప్దాం అనుకున్నాను. సూక్తి అంటే ఏంటి? ఎవరికి తెలుసా సూక్తి అంటే ఏంటో? మంచి మాట. మంచి మాట, ఉత్తమం. అది ఒకటి నేను చెప్తాను. లెసన్ కాదు, సూక్తి అంటే మంచి మాట. పెద్దవాళ్ళు చెప్పే ఒక మాట ఉంటుంది కదా, ఇది ఇలా చెయ్యాలి అని, దాన్ని మంచి మాట సంస్కృతంలో సూక్తి అంటాం. సూక్తి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఆరబ్ధం ఉత్తమ జనాః, అందరూ మ్యూట్ లో ఉండాలి. ఆరబ్ధం ఉత్తమ జనాః నా పరిద్యంతి అంటే ఏంటి అర్థము? ఉత్తమ జనులు ఏదైనా పని ప్రారంభించినప్పుడు మధ్యలో ఎప్పుడు అని అర్థం. ఆ పనిని వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పు? మనం అందరం ఉత్తమ పిల్లలము. ఎందుకు చెప్పండి? చక్కగా సంస్కృతం నేర్చుకోవాలని వచ్చాము, ప్రారంభించాం కదా. ఈ పని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మనం ఎప్పుడు సంస్కృతాన్ని ఏ లక్ష్యం కోసం అయితే వచ్చామో దాన్ని పూర్తి చేసే ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా చెప్పింది? ఇది ఇవాళ మనం నేర్చుకున్నది అన్నమాట. మనం ప్రారంభించిన పని మధ్యలో వదలకూడదు. అది సంస్కృతం అనే కాదు, ఇంకేదైనా సరే. మనం ఇది చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు, మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ఆ లక్ష్యం కోసం కష్టపడాలి, దానికోసం ముందుకు వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా వదలకూడదు అనేది అర్థం. సరే, ఇప్పుడు నేను మనకి వాళ్ళు నేర్పిస్తాను ఒకసారి. ఇవేంటి? వీటిని ఏమంటారు? హిందీ వర్ణమాలు. ఇప్పుడు మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవి సంస్కృతం వర్ణమాల, హిందీ కాదు. హిందీ అయినా సంస్కృతం అయినా ఒకేలాగే ఉంటుంది. ఒక్క నిమిషం. హిందీ ఆలైనా సంస్కృతం ఆలైనా ఒకేలాగే ఉంటాయి. ఇవి చదవండి ఒక్కొక్కటి. ఎవరు చదువుతారు? మ్యామ్, నేను చదవచ్చా? చదవమ్మా. మ్యామ్ కాదు, మహోదయే అని పిలవండి. ఓకే. అ ఇ ఈ ఓ రో ర లు ఏ ఐ ఓ ఔ అం అహ. సరే, నిదానంగా అమ్మ లక్షణ్య చదువుతూ ఉంటుంది, మీరు కూడా చదవాలి. నేను చెప్తాను చూడు ఒకసారి. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు ఏ
ఐ ఐ ఓ ఓ ఔ ఔ అం అహా. ఆహా వీటిని వీటిని అచ్చులు అంటారు. అర్థమవుతుందా? ఇంతవరకు ఉన్న వాటిని అచ్చులు. మనం ఇప్పుడు ఏవైతే ఆ నుంచి అమ్మహా వరకు చెప్పుకున్నామో వీటిని అచ్చులు అంటాము. ఈ అచ్చులకి 2 రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి ఎవరికి ఎవరికి తెలుసు? వచ్చా ఏం పేర్లు? ఒక్క నిమిషం, నాకు అర్థం కాలేదు మీరేం చెప్పారు. ఒక్కరే చెప్పండి, అందరూ మ్యూట్ చేసుకొని ఒక్కరే చెప్పండి. వర్ర అని ఒక్క మాటే నాకు అర్థమవుతుంది. స్వరాలు, హస్వస్వరాలు, దీర్ఘస్వరాలు అంటారు. హస్వస్వరాలు అంటే ఏంటి? హస్త స్వరాలు అంటే కొంచెం హస్త ఇస్తారు. దీర్ఘ స్వరాలు అంటే దీర్ఘం ఇస్తారు. వాటిని ఏకమాత్ర అంటారు, ద్విమాత్ర అని కూడా అంటారు. హస్వస్వరాలను ఏమంటారు? ఏకమాత్ర. ఏకమాత్ర. దీర్ఘస్వరాలని ద్విమాత్ర అంటారు. అంటే ఏంటి? ఒక్కసారి అ అని అంటాం అంతే. అ అనంగాల్ని అది ఒక్కసారిగా, ఆ అన్నప్పుడు దాన్ని కొంచెం దీర్ఘంతో పలుకుతున్నాం కాబట్టి దాన్ని ఏమంటారు? ద్విమాత్ర అని అంటారు. హస్వస్వరాలు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎవరు చెప్తారు? హస్వస్వరాలు ఏమేమి ఉన్నాయో చెప్పు. అ ఈ ఉ రు ఏ ఓ అం. ఆ ఈ ఉ రు అంతే. ఏ అనేది మనకి ఏ ఐ, అక్కడ ఏ అనేది కొంచెం పలుకుతున్నాం అక్కడ, అందుకని అది చెప్తున్నాను. ఫస్ట్ ఏ. అర్థమైందిరా? అంటే ఇది ఏ అనేది కూడా ఏ అంటున్నాం. ఇక్కడ మామూలుగా మనకి తెలుగులో ఉన్నట్టు ఏ ఏ ఐ అని ఉంటాయి తెలుగులో అయితే. అదే సంస్కృతంలో అయితే ఏ ఐ మాత్రమే ఉంటుంది. ఏ అని కొంచెం మనం పైకి చదువుతున్నాం కదా, అందుకని అది దీర్ఘస్వరం కిందే వస్తుంది. ఆ ఈ ఉ అం. ఆ ఈ ఊ రు ఈ 4 మాత్రమే. తర్వాత ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ ఇంతవరకు వచ్చే దీర్ఘస్వరాలు అంటాము. అంటే ద్విమాత్ర, దానికి ద్విమాత్రలు పలుకుదాము అన్నమాట. మనం ఈ అల్ని ఈజీగా గుర్తుపెట్టుకో, అంటే ఈజీగా సులభంగా ఒక పాట రూపంలో నేర్చుకుందామా దీన్ని? నేను చెప్తాను చూడండి, మీరు పలకండి ఒకసారి. ఆ ఈ ఈ ఊ రు పలకండి. ఆ ఈ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ ఆ ఈ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ. ఇంకొకసారి. ఆ ఈ ఈ ఊ రు లు ఏ ఓ ఔ. ఏ ఐ ఓ ఔ రులు ఏ ఐ ఓ ఔ.
ఉమ్, ఓ ఓ. అంతే. తర్వాత నేను కొంచెం రేపు ఇవి చూద్దాము, ఈ కక్కాలు చూద్దాం రేపు, వీటిని రేపు చూద్దాము. ఈ అక్షరాలు సేమ్ గానే ఉన్నాయి హిందీలోనే. సేమ్ గానే ఉంటాయి, అందుకనే అంటున్నా ఒకేలాగే ఉన్నాయి. ఎక్సెప్ట్ ఆ కా తప్ప. ఖా తప్ప. అందుకే మీకు హిందీ వస్తే సంస్కృతం ఈజీగా వస్తుంది అని చెప్పాను నేను. హిందీ ఎందుకంటే హిందీ మనకి అలవాటై ఉన్న భాష కాబట్టి, దాంతోపాటు సంస్కృతం కూడా ఈజీగా వస్తుంది. తెలుగులో ఇప్పుడు మన సంస్కృతంలో నుంచే కదా ఈ హిందీ అనేది, తెలుగు అనేది మనం ఎక్కడ ఎన్ని చోట్ల తిరిగిన ఆంగ్ల భాష అనేది, ఇంగ్లీష్ అనేది, ఇవన్నీ మన సంస్కృతంలో నుంచే వచ్చినవి. మనం సంస్కృతంలో అమ్మ అని పిలుస్తాం, అవునా? మాత అంటాం సంస్కృతంలో. ఇంగ్లీష్ లో అయితే మదర్ అంటాము. అలానే సంస్కృతం నుంచి తీసుకున్న వర్డ్స్ అక్షరాలే అన్నమాట ఈ అన్ని భాషలు వచ్చినాయి. అందుకే మాతృభాష అంటే సంస్కృతం అని చెప్పమంటున్నాం. సంస్కృతమే చెప్పమంటాం కాదు, మన మాతృభాష ఏంటి అంటే సంస్కృతం. సంస్కృతం నుంచి అన్ని రకాల భాషలు వచ్చాయి. చెప్పండి. Timings is from 11:30 to 12:30 or 1. ఇప్పుడు 12 కూడా కాలేదు కదా. Just మీరు asking. ఏది మాట్లాడినా తెలుగులో మాట్లాడదామా? ఆంగ్లం వద్దు, ఇంగ్లీష్ మాస్తు, తెలుగులో మాట్లాడదామా? వచ్చు కదా, అందరికి తెలుగు వచ్చు కదా. వచ్చు మ్యామ్. వచ్చు మ్యామ్. వచ్చు, అయితే తెలుగులోనే మాట్లాడదాం. తెలుగు మనం ఇక్కడ మాట్లాడే భాష ఏంటి? తెలుగు, సంస్కృతం. ఈ రెండిట్లోనే మాట్లాడదాము. ఏదైనా తెలియంది రానప్పుడు సంస్కృతంలో అడుగుదాము, ఇది ఏమవుతుంది సంస్కృతంలో, దీన్ని ఏమంటాము అని. అర్థమైందా? టీచర్ ఈరోజు టైమింగ్స్ 11:30 to 12:30. మీకు 1 అవర్, 1 గంట సరిపోతుందా సంస్కృతం అయితే నేర్చుకోవడం? అలా అయితే అలాగే తీసుకుందాం. ఓకే ఓకే టీచర్. సరే టీచర్. సరే అయితే. సరే, ఈ అక్షరాలు మీకు చదవడం వచ్చా? అవును. అవును. వచ్చా? అక్షరం అంటే ఏంటి? ఈ పదం అంటే ఏంటి చెప్పండి. పదం అంటే బాలకః. బాలకః అన్నాం కదా. ఒక్క నిమిషం నేను చెప్పింది ఒక్క నిమిషం వినండి. బాలకః అనేది ఒక పదం, అవునా? ఎలా పదమైంది ఇది? కొన్ని అక్షరాలు కలిపితే పదం కలిపితే పదం అవుతుంది. అది ఉత్తమం. కొన్ని అక్షరాలు. ఉత్తమం. ఉత్తమం. ఉత్తమం అంటే ఏంటి చెప్పండి. గుడ్. మంచిది. మంచిది, వెరీ గుడ్ అన్నట్లు. ఇదేంటి చెప్పు. బాలిక. ఇప్పుడు చూద్దామా. ఇక్కడ బాలకః అన్నాం, ఇక్కడ బాలిక అన్నాం. ఎందుకు తేడా ఏంటి చెప్పండి. బాలక్ లో బాలకః అన్నాము, బాలిక అంటే బాలిహ అంటాము. అమ్మాయి కాబట్టి అమ్మాయిల్ని బాలిక, పాపని. అబ్బాయిని బాలకః. అబ్బాయిలకి ఏమొస్తుంది? 2 చుక్కలు వస్తాయి, బాలకః. అమ్మాయికి ఏమొస్తుంది? దీర్ఘం వస్తుంది, బాలిక. ఇదేమంటారు? దీర్ఘం అన్నప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అల్లో దీర్ఘంగా పలికే వాటిని ఏమని అంటాం మనం? దీర్ఘస్వరాలు. ఇప్పుడు బాలిక అంటే దీర్ఘస్వరము, బాలకః అంటే హ్రస్వస్వరము. అంటే అది ఏకమాత్రతో పలుకుతున్నాము, బాలిక అనేది ద్విమాత్రలో పలుకుతున్నాం. అర్థమైందా? తర్వాత యువకః. యువకః.
ఉమ్. యువకః తర్వాత పురుషः పురుష వృద్ధः ఉమ్. వృద్ధ బుక్ లేదు నాకు. వృద్ధా వృద్ధ ఒక్క నిమిషం, అక్కడ ఏంటి కోలాహలం చేస్తున్నారు? కోలాహలంగా ఉంది అంతా. ఒక్కొక్కరు మాట్లాడండి. ఓకే. అస్తు, చెప్పండి, ఇదేంటి చెప్పలేదు? వృద్ధः వృద్ధः వృద్ధా మహిళ మహిళ. దీర్ఘం రావాలి కదా. మహిళ. ఇందాకేం చెప్పుకున్నాం మనం? ఆడవాళ్ళకి ఏమొస్తుందంట? దీర్ఘాలు వస్తున్నాయి. దీర్ఘం మగవాళ్ళు గాని పిల్లలు గాని వచ్చినప్పుడు ఏమొస్తుంది వాళ్ళకి? హస్వం వస్తుంది. అంటే ఏకమాత్రతో పలుకుతున్నాం వాళ్ళని. ఆడవాళ్ళని ద్విమాత్రతో పలుకుతున్నాం. అర్థమైందా? ఇది యువతిః యువతి. యువతి. శిశు శిశుః. శిశుః ఉమ్. అర్థమైందా? పురుషులని మగవాళ్ళనైతే పురుషః అని, పిల్లల్ని అయితే బాలకః అని, యువకులని అయితే యువకః. యువకః అంటే ఎవరు చెప్పండి? యువకులు అంటే జెంట్స్ మరి పురుషః అంటే ఎవరు? ఓల్డ్ పీపుల్ ఉమ్? అడల్ట్స్ ఇందాక నేను చెప్పాను, ఆంగ్ల భాష మాస్తు తెలుగు ఏవ వదతు, తెలుగులోనే మాట్లాడండి. అంటే పురుషులు అంటే మగవాళ్ళు, యువకులు అంటే మగవాళ్ళు, రెండు మగవాళ్ళే. యువకః అన్నా మగవాళ్లే, పురుషః అన్నా మగవాళ్లే, బాలకః అంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ శిశువు అన్నాం. శిశువు అంటే ఏంటి? అర్థం కాలేదు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా మాటలు కూడా రావు, అప్పుడే పుట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళని శిశువు అన్నాము. అది ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే వాళ్ళని శిశువు అనే పిలుస్తాము. చదువుకునే మగపిల్ల వాళ్ళనైతే బాలకః అని, కొంచెం పెళ్లికి సిద్ధంగా ఉంటారు వాళ్ళని యువకః అని, జాబ్ చేసే వాళ్ళని పురుషః అన్నా కానీ వాళ్ళనే అంటారు. కాకపోతే ఏంటంటే అది కొంచెం అంతే. ఏదైనా పురుషః అన్నా యువకః అంటే కొంచెం అంటే టీనేజ్ అంటాం కదా. టీనేజ్, నేను ఆంగ్లం మాట్లాడేస్తున్నాను మళ్ళీ, సారీ, క్షమితాం. పురుషః అంటే కొంచెం పెళ్ళైపోయి కొంచెం ఉన్నవాళ్ళు. యువకః అంటే పెళ్లికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వృద్ధః అంటే ముసలివాళ్ళు. ఇక్కడ మగ ముసలివాళ్ళు అని ఆడవాళ్ళ. వృద్ధ అంటే ఆడవాళ్ళని, మహిళ అంటే వీళ్ళు కూడా అంతే. ఇలా ఇందాక పురుషః ఎలా చెప్పుకున్నామో మహిళ అన్న అలానే అర్థం చేసుకోవాలి. యువతి అంటే కూడా అంటే తన్ని కూడా ఆడవాళ్లే, అంటే కొంచెం పెద్దవాళ్ళు. బాలికకి మహిళకి మధ్యలో ఉన్న వయసు అన్నమాట. అర్థమైందా ఇంతవరకు మీకు? ఎస్ మ్యామ్. మాస్తు మహోదయే ఆమ్ అవగతం. అర్థమైంది మ్యామ్. మహోదయే చెప్పు. మ్యామ్ ఇది ఏ బుక్ ఫాలో అవుతున్నారు మ్యామ్? నేను చెప్పాను కదా సరళ బుక్ అని. ఇదిగో కనిపించటం లేదా? నా బుక్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను షేర్ ఆఫ్ చేస్తాను, బుక్ చూపిస్తాను, పుస్తకం చూపిస్తాను. కనిపిస్తుందా? ఇది సరళ పుస్తకం. నేను మొన్న చెప్పాను కదా, మొన్న ఆదివారం తరగతిలో చెప్పాను. ఏం చెప్పాను? ఈ పుస్తకాలు కొనుక్కోండి. ఓకే మ్యామ్. నేను మళ్ళీ ఒకసారి ఈ లింక్ ని మన గ్రూప్ లో పంపిస్తాను. దాన్ని 120 రూపాయలు బ్యాంక్ పే, గూగుల్ పే చేసేస్తే గూగుల్ ఫామ్ నింపండి. అక్కడ ఏదైనా డౌట్ వస్తే అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయనకి అడగండి ఒకసారి. ఓకే మ్యామ్. నేను అక్కడ ఉండను, సంస్కృత భారతిలో. నేను ఒక తరగతి వరకు చెప్పడం వరకే కానీ మిగతా సంబంధించిన వ్యవహారాలు నాకు తెలియదు.
ఈ పుస్తకం కొనండి. ఇది మనం రాసే పరీక్ష. దీనికి సంబంధించి మనం పరీక్ష రాస్తాం మనం. ఇందులోనే ఇప్పుడు నేను చెప్పినవి ఇదిగో, ఇందాక మనం సరస్వతి నమస్తుభ్యం పాడాం కదా, ఇందులో. అలాగే ఇప్పుడు మనం చూపించాను కదా నేను యువకః ఇవి. ఇందులో వర్ణమాల లేదు, అది నేను చెప్తున్నాను. అంటే మీ అందరికీ వచ్చా రాదా అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు మాత్రం మీకు వచ్చినప్పుడు వర్ణమాల అందరూ నోట్బుక్ టిప్పణిలో రాసి నాకు పంపించండి పర్సనల్ గా. నా నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి పంపించండి. అంటే మీరు ఎలా అందరికీ వచ్చో లేదో అనేది నేను ఒకసారి చూడడానికి అంతే. సరే, మీకు గురు బ్రహ్మ గురు విష్ణు వచ్చా? మీకు జానామి జానామి వచ్చు, జానామి తెలుసు, నాకు తెలుసు. ఏదో ఒకటి చెప్పండి చూద్దాం. చెప్పమ్మా లాక్షణ్య చెప్పు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒక పాటలాగా పాడుతాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే అర్థం తెలుసా? తెలుసా? ఇక్కడ వీళ్ళని అడుగుదాము. ఒక్క నిమిషము. యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నారు కదా, ఆ క్లాస్ చూడండి ఎంత మంది చక్కగా వింటున్నారో. యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దీని అర్థం చెప్తారు. తెలుసా మీకు ఈ అర్థము? మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి, మైక్ ఆఫ్ చేయండి. యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ ఈ దీనిలో ఎవరు మీకు తెలుసా? ఇది తెలియదు మా. హరి ఓం. మీరు మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి అమ్మా, వాళ్ళు చెప్తారు. చెప్పండి అమ్మా. నాకు వినిపించడం లేదు, మీరేం చెప్తున్నారు? నాకు వాళ్ళు చెప్పండి, ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. దాని అర్థం కూడా తెలుసా మీకు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చెప్పండి. ఆ క్లాస్ లో ఎవరెవరు ఉన్నారు తరగతిలో? ఒకటి చెప్పండి.
తర్వాత గురు సరే సరే నేను చెప్తానులే. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురు బ్రహ్మ గురువే విష్ణు గురు బ్రహ్మ బ్రహ్మ గురు బ్రహ్మ అంటే గురువే బ్రహ్మ గురుదేవ్ గురు బ్రహ్మ నేను గురు బ్రహ్మ గురు విష్ణు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురువే మహేశ్వరుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే సాక్షాత్తు ఈ ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. గురవే నమః ఆ గురువుకి నమః నమస్కారము నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం. సరేగా నేను ఒక కథ చెప్తాను ఇవాళ. బుద్ధిమాన్ శిష్య అంటే బుద్ధిమంతుడైన శిష్యుడు గురించి, అంటే మీలాంటి పిల్లల గురించి అన్నమాట. మీరందరూ బుద్ధిమంతులు కదా, చక్కగా కూర్చొని చక్కగా చెప్పిందంతా చక్కగా వింటున్నారు. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చక్కగా చెప్తున్నారు. మీరందరూ బుద్ధిమంతులు. మీకు సంబంధించిన కథ ఒకటి చెప్తాను సంస్కృతంలో. ముందు సంస్కృతంలో చెప్తాను, తర్వాత మీకు ఏం అర్థమైతే ఓ సరే, లేకపోతే నేనే చెప్తాను. సరేనా? కాశీనగరే ఏకః పండితః వసతి. పండితః సమీపం ఏకః శిష్యः ఆగచ్చతి. శిష్యः వదతి, ఆచార్య విద్యాభ్యాసార్థం అహం ఆగతః. పండితః శిష్య బుద్ధి పరీక్షార్థం పృచ్చతి. ఏమని? వత్స దేవః కుత్ర అస్తి ఇతి. శిష్యః వదతి, శిష్యుడు చెప్తున్నాడు, గురో దేవః కుత్ర నాస్తి, కృపయా భవాన్ ఏవ వదతు. తత్ వాక్యం శ్రుత్వా గురుః సంతుష్టః. గురుః వదతి, దేవః సర్వత్ర అస్తి, దేవః సర్వవ్యాపి, అతః తం బుద్ధిమాన్ అతః విద్యాభ్యార్థం తత్రేవ తిష్ట ఇతి గురుః వదతి. ఏమర్థమైంది? ఎవరికైనా తెలుసా? నేను చెప్పనా? తెలుగులో కూడా చెప్పనా దీనికి అర్థం? చెప్తారా మీరేమన్నా? ఒకేసారి ఇంత పెద్ద కథ చెప్పారు, నేనేం చెప్తాను అని అంటారా? సరే నేనే చెప్తాను చూడు. కాశీనగరం, కాశీనగరే ఏకః పండితః అస్తి అంటే ఏంటి? కాశీనగరం, కాశీ అనే ఊరుంది కదా, తెలుసా? కాశీనగరం, కాశీ తెలుసా మీకు? తెలుసు కదా కాశీ. కాశీలో కాశీలో ఎవరున్నారు? ఒక పండితుడు. ఈశ్వరుడు. ఇప్పుడు కాశీ నగరం అన్నాం కదా, కాశీ అనే నగరంలో ఏ దేవుడున్నాడు? ఈశ్వరుడు. ఈశ్వరుడున్నాడు. అయితే కాశీ గురించి అందరికీ బాగా తెలుసు. అయితే కాశీలో ఒక నది కూడా ఉంది కదా, ఆ నది ఏంటి తెలుసా? గంగా నది. గంగా నది. అయితే మీ అందరికి చాలా జ్ఞానం ఉందిగా, ఉత్తమం. కాశీ, అలాంటి కాశీ నగరంలో ఒక పండితుడు ఉన్నాడనమాట. పండితుడు అంటే ఎవరు? గురూజీ. అన్నీ తెలిసిన వాళ్ళు స్వామీజీ అనొచ్చు. ఇప్పుడంటే మనం అంటే స్కూల్లోకి వెళ్తున్నాం, అప్పుడు ఏంటంటే ఇవి ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు అనమాట. ఋషుల్లాగా ఉంటారు వాళ్ళు. గురువు ఆయన సరే అక్కడికి వెళ్ళారు. ఆయన ఒక శిష్యుడు వెళ్తాడనమాట, కాశీనగరానికి వెళ్ళాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళి నేను చదువుకోవాలి, మీరు ఎలా అయితే ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవాలని ఇలా ఆన్లైన్లో వచ్చారో అలానే అతను
విద్య నేర్చుకోవాలి అని చెప్పి కాశీకి వెళ్ళాడు. ఆ గురువు చాలా గొప్పవాడు, ఆయన దగ్గర నేను సంస్కృతం నేర్చుకోవాలి అని చెప్పి, మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను సంస్కృతం గురించే చెప్తున్నానులే అని వెళ్తాడనమాట. వెళ్ళి ఆ గురువు దగ్గరికి అడుగుతాడు, ఆచార్య అహం విద్యాభ్యాసార్థం తవ సమీపం ఆగతః. నేను విద్య నేర్చుకోవడం కోసము, అంటే చదువుకోవడం కోసము, తవ సమీపం నీ యొక్క సమీపానికి, నీ దగ్గరికి, ఆగతః వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఇదివరకు ఏంటంటే మనకి ఇప్పుడు అన్ని అడ్మిషన్స్ ఇలా కదా, అప్పుడు అలా కాదనమాట. గురువులు ఏం చేస్తారు, శిష్యుల యొక్క తెలివి ఏంటి, వాడు ఏం చదవగలడు, వీడు చదవగలడా లేదా అని పరీక్షించడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక టెస్ట్ ఇస్తారు. టెస్ట్ ఇస్తారు. ఒక ఇప్పుడు మీరు పరీక్ష ఎగ్జామ్ పెడతారు. రాస్తారు, మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా కొంతమంది, ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకాలి అన్నట్టు. అలానే అక్కడ గురువు పరీక్ష పెట్టాడనమాట. ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? దేవః కుత్ర అస్తి, దేవుడు ఎక్కడుంటాడు అని ప్రశ్న వేశాడు. ఆ శిష్యుడు ఏం చేశాడు తెలివిగా, తిరిగి గురువు గారిని అడిగాడు, గురుదేవా దేవః కుత్ర నాస్తి, దేవుడు ఎక్కడ లేడు మీరే చెప్పండి అని మళ్ళీ తిరిగి ఆ గురువునే ఒక ప్రశ్న వేశాడు. ఆయన ఏంటి, దేవుడు ఎక్కడుంటాడో చెప్పు అని, ఇప్పుడు కాశీ గురించి అడగానే కాశీలో ఏ దేవుడు ఉంటాడని నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను కదా, అలానే ఆయన దేవుడు ఎక్కడుంటాడు అని చెప్పి ఒక ప్రశ్న వేశాడనమాట. ఆ అబ్బాయి ఇంకా తెలియగలవాడు మీలాగా, అందుకని దేవుడు ఎక్కడ లేడో మీరే చెప్పండి అంటూ తిరిగి గురువునే ప్రశ్న వేశాడు. అప్పుడు గురువు చెప్తున్నాడు, వత్స, వత్స అంటే శిష్యుడా అనొచ్చు, బిడ్డ అనొచ్చు, అలా అర్థాలు తీసుకోవచ్చు. వత్స దేవః, చెప్పు. మ్యామ్ మాట్లాడుతూ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఎవరిది, నాదా? ఎస్ మ్యామ్. వినిపించడం లేదా? అయ్యో, నెట్ సరిగా లేదా? ఉంది కదా వినిపిస్తుంది. అందరికి. కాల్ మేడం చాలా మంది అన్ని ఉంటారు కదా, దాని వల్ల అయితే అందరూ మ్యూట్ చేసుకోండి, చూద్దాం ఒకసారి. ఏదైనా ప్రశ్న ఉన్నప్పుడు ఒకసారి చెయ్యి అక్కడ గుర్తుంటుంది కదా సింబల్, చెయ్యి ఇలా ఎత్తినట్టు ఆ గుర్తు చూపించండి. నేను వెరీ గుడ్, ఉత్తమం. నేను ప్రశ్న అడుగుతాను, ఏంటి ఏమన్నా సమస్య ప్రశ్న అడగాలా అని. అర్థమైందా? అందరూ మ్యూట్లోనే ఉండండి. ఇప్పుడు ఏమన్నాడు? వత్స బిడ్డ దేవః కుత్ర అస్తి అని అడిగాడు కదా. అప్పుడు శిష్యుడు ఏమన్నాడు? దేవుడు ఎక్కడ లేడో మీరే చెప్పండి గురుదేవా అని తిరిగి గురువునే అడిగితే, ఆ మాటకి గురువు ఏమన్నాడు? అని కూడా మీరే చెప్పండి అని ఎలా అడిగాడు? మీరే చెప్పండి అని కాదు అక్కడ అడిగింది. కృపయా భవాన్ ఏవ సమాధానం వదతు, అంటే మీరే, దయతో మీరే చెప్పండి దేవుడు ఎక్కడ లేడో అని చెప్పి వినయంగా అడిగాడు. ఏంటి ప్రశ్న అడిగారు నన్ను నేను అని తిరిగి అలా హార్ష్గా చెప్పలేదు, కోపంగా. వినయంగా, గురువు దగ్గర ఎవరైనా ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. ఆ వినయంతో అడిగాడనమాట. కృపయా భవాన్ ఏవ వదతు తత్ ప్రశ్న సమాధానం, ఈ ప్రశ్నకి సమాధానం మీరే చెప్పండి అని చెప్పి శిష్యుడు మళ్ళీ తిరిగి ప్రశ్న వేశాడు. అప్పుడు ఆ మాటకి గురువు చాలా సంతోషపడ్డాడు. ఈ అబ్బాయి చాలా తెలియగలవాడు, వీడికి విద్య నేర్పించొచ్చు, నేర్చుకోవడానికి అర్హత ఉన్నవాడు అని గురువుకు సంతోషం వేసి గురువు చెప్తున్నాడు, సంతుష్టః గురువు వదతి, సంతోషపడ్డ గురువు చెప్తున్నాడనమాట. దేవః సర్వత్ర అస్తి అంటే ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? సర్వమంతా దేవుడే. దేవుడు ఎక్కడ చూసినా దేవుడే ఉన్నాడు. ఎక్కడ చూసినా అంటే ప్రపంచంలో. ప్రపంచంలో ఎక్కడ? ప్రతి చోట. ఏ జీవిలో ఉన్నా ఉన్నాడు. చిన్న పిల్లల్లో ఉంటారు, పెద్దవాళ్ళలో ఉంటారు, చిన్న అన్ని జీవుల్లో చోట్ల. ఉంటారు. సర్వత్రా అంటే అంతే అర్థం. ఏ రూపంలో అన్నా కనిపించవచ్చు.
అన్ని చోట్ల ఉంటారు, ప్రతి చోట, ప్రతి ఒక్క రూపంలో. మనకి ఇప్పుడు ఎవరైనా సహాయం చేశారనుకో, మనం ఏమంటాం చెప్పండి? అబ్బా, దేవుళ్ళ వచ్చి సహాయం చేశారా అంటాం, అవునా? అంటే ఆయన దేవుడు అయిపోయాడా? కాదు కదా. కానీ దేవుడు మనకి ఏది అవసరమో ఆయన ప్రత్యక్షంగా రాలేకపోయినా ఎవరో ఒకరి ద్వారా చేపిస్తాడనమాట. అందుకని ఆ మాట అంటాం, దేవుళ్ళలాగా వచ్చారా, దేవుళ్ళలాగా సహాయం చేశారా అని. అలానే ఆయన అన్నాడు, సర్వత్రా అస్తి దేవః సర్వత్రా అస్తి. దేవః సర్వవ్యాపి, ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, ఎక్కడ చూసినా అంటాడు. భక్తితో మనం ఎలా చూస్తే సరే ఆయన కనిపిస్తాడనమాట. గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే దేవుడు ఉన్నట్టు కాదు కదా. ఇంట్లో దండం పెట్టుకున్నా దేవుడికి దండం పెట్టుకున్నట్లే. అలానే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. ఇప్పుడు తల్లికి దండం నమస్కారం చేస్తాము, గురువుకి నమస్కారం చేస్తాము, పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తాము, అంటే వాళ్ళందరిలోనూ దేవుడు ఉన్నారు. అలా అని నమస్కారం చేస్తాం. అప్పుడు ఏం చెప్పాడు? నువ్వు విద్య నేర్చుకోవడానికి అర్హుడివి, నువ్వు ఇక్కడే ఉండు, విద్య నేర్పిస్తాను అని చెప్పాడనమాట. అది త్వం బుద్ధిమాన్, నువ్వు చాలా తెలివిగలవాడివి, అతః అందుకని విద్యాభ్యాసార్థం, విద్య నేర్చుకోవడం కోసం, అత్రేవ వస, ఇక్కడే ఉండు అని చెప్పాడు. ఎలా ఉంది కదా, బాగుందా? నచ్చిందా అందరికి? మ్యామ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవునా? మ్యామ్ ఇంట్రెస్టింగ్ మ్యామ్. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ దాన్ని తెలుగులో ఏమంటాం? చాలా బాగుంది మ్యామ్. చాలా బాగుంది. ఉత్తమం, అస్తు. సరే, అయితే ఇప్పుడు మనం ఇన్ని అనుకున్నాం కదా, ఎవరినన్నా పలకరించాలి అనుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చుకున్నాము, ఒక మంచి మాట నేర్చుకున్నాం, సూక్తి, ఒక మంచి కథ నేర్చుకున్నాము, ఒక పాట, గురు బ్రహ్మ శ్లోకాన్ని నేర్చుకున్నాం. వచ్చినాయా అందరికి? నేను అడుగుతాను మళ్ళీ రేపు, ఎవరైనా ఇప్పుడు శ్లోకం అడిగినప్పుడు గురు బ్రహ్మ శ్లోకమే ఉంది, మీకు వచ్చు, కానీ రేపు పాటగా ఇందాక నేను దీర్ఘంగా పాడాను కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ మీరు పాడాలి రేపు. రేపు ఉదయం క్లాస్, రేపంటే ఆదివారం, మళ్ళీ వచ్చే ఆదివారం నేను ముందుగా గురు బ్రహ్మ పాడమంటాను, ఎవరు అందంగా పాడతారో చూస్తాను. సరస్వతి నమస్తభ్యం అయిపోగానే గురు బ్రహ్మ శ్లోకం మీ చేత నేను పాడిస్తాను. ఈ కథ కూడా గుర్తుపెట్టుకోండి, నేను అడుగుతాను, మీకు వచ్చినట్లుగా చెప్పండి. అది ఒక అర్థమైంది కదా, దాని యొక్క సారాంశం ఏంటి అనేది చెప్పాలి. సరే, ఇప్పుడు మనం ఎవరినైనా ఇంకొకటి నేర్చుకుందాం. ఎవరినైనా పలకరించేటప్పుడు దూరం నుంచి ఉన్నారు, వాళ్ళని పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాము? మామూలుగా ఏమంటే హలో, ఓయ్ ఇలా పిలుస్తాం కదా. మామహ మామహ హరి ఓం అంటాం. మామూలుగా హలో అంటాం కదా మనం సంస్కృతం, ఇంగ్లీష్లో అయితే హలో అంటాము, తెలుగులో అనుకో ఓయ్ ఇట్రా అంటాం, అవునా? నిన్నే పిలిచేది అంటాము, ఇలా అంటాం. కాదు, సంస్కృతంలో హరి ఓం, హలో అనేదాన్ని ఏమంటారు? హరి ఓం అంటాం. అలాగే నమస్కారం ఉంది, నమస్కారం చెప్పేటప్పుడు శ్రీ చైత్ర, ఏమ్మా నా ప్రశ్న ఉందా? ఎస్ మ్యామ్. మీరు ఇందాకలా శ్లోకాల గురించి అడుగుతున్నారు కదా, మాకు స్కూల్లో ఒక శ్లోకం నేర్పిస్తారు, శ్లోకాలు, అవి వేదం నుంచి వచ్చిన శ్లోకాలు. ఆ క్లాస్ చివరిలో శ్లోకాలు చెప్పచ్చా? వేదాల నుంచి వచ్చిన శ్లోకాలు, ఋగ్వేదం. చెప్పొచ్చు, ఏమవుతుంది, చెప్పు. తర్వాత నేను ఇంకా సమయం చూస్తాను, నా దగ్గర సమయం ఎంత ఉంది, ఇప్పుడు ఎంతైంది సమయం? సమయం అంటే తెలుసా? 12:21. సరే, మనం 1 వరకు ఉందామా? సమయం మాకు వద్దు మ్యామ్ చాలు అంటారా?
మ్యామ్ 1 వరకు ఉందాం. ఉమ్, సరే అయితే 30, ఏక 12, గంట పర్యంతం 12:30. 12:30. అయితే 12:30 అన్నావు కదా. దాని సంస్కృతం ఏమంటారో చెప్తామా? బారహ హిందీ మాస్తూ నేను చెప్తాను. ద్వాదశ ద్వాదశ గంటా పర్యంతం కక్షా అభవత్ వా నాస్తి వా అంటే 12:30 గంటల ఉందామా వెళ్దామా? 1 వరకు ఉందామని చెప్తున్నాను. ఏక గంటా పర్యంతం 1 గంట వరకు. సరే అయితే నేను సరే అలాగే 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 ఉన్నాము. గంటా పర్యంతం ఆ, అది నువ్వు అది ఏమిన్నావు గంట పర్యంతం. సరే అయితే ఇప్పుడు మనం పరిచయాలు అనుకున్నాం కదా. ఒక్క నిమిషము. ఇప్పుడు ఇంగ్లీష్ లో హలో అన్నదాన్ని సంస్కృతంలో ఏమంటారు? హరి ఓం అంటారు. నమస్కార నమస్తే నమస్కారం అని చెప్పడాన్ని ఏమంటారు? నమస్తే నమస్కారః. నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఉదయాన్నే ఇప్పుడు ఏమన్నా గురువుని కలిగి నమస్తే మహోదయ అని పిలవాలి. నమస్తే మ్యామ్ అంటాం కదా, అలానే నమస్తే మహోదయ అలా అనాలి. ఇప్పుడు ఉదయం లెగవంగానే మనము ఏమంటాము? అమ్మా గుడ్ మార్నింగ్ అంటామా? ఇక నుంచి మీరు అలా గుడ్ మార్నింగ్ అనొద్దు. సుప్రభాతం అమ్మా, మాతా సుప్రభాతం అన్నా పర్వాలేదు, అమ్మా సుప్రభాతం అన్నా పర్వాలేదు. సుప్రభాతం సుప్రభాతం. 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 ఉత్తమం. అదే మధ్యాహ్నం అనుకో, మాతా శుభ మధ్యాహ్నః. ఆఫ్టర్నూన్ అంటాం కదా ఇంగ్లీష్ లో దాన్ని మనం శుభ మధ్యాహ్నః. ఉదయాన్నే సుప్రభాతం అని, మధ్యాహ్నాన్ని శుభ మధ్యాహ్నః అని. అదే సాయంత్రం నైట్ పడుకుంటాం కదా, పడుకునేటప్పుడు మనం అమ్మకి ఏం చెప్పి పడుకుంటాం మనం? శుభరాత్రి. 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 సరే ఇప్పుడు మనం థ్యాంక్ యూ చెప్తాం కదా, కృతజ్ఞతలు చెప్తాం ఎవరికైనా. కృతజ్ఞతలు చెప్పడాన్ని సంస్కృతంలో ఏమంటాము? ధన్యవాదః. 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 ధన్యవాదం. తెలుసా? ఇవన్నీ మీకు తెలుసా? పూర్వమేవ జానంతః వా? అంతకు ముందే తెలుసా మీకు? నేను చెప్పక ముందే అందరికీ తెలుసా? అవును, ఆం మహోదయే. ఉత్తమం. సరే ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు, ఇంటికి మనకి ఇంటికి ఎవరైనా మన ఫ్రెండ్ స్నేహితులు రావచ్చు, బంధువులు రావచ్చు, ఒక గురువే రావచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమంటాము? వాళ్ళని ఎలా లోపలికి ఆహ్వానిస్తాము? స్వాగతం. స్వాగతం. స్వాగతం అని పిలుస్తాము. స్వాగతం. వాళ్ళు కూర్చోమనాలనుకో, అప్పుడేం చెప్తాం మనం? ఉత్తిష్టతు. ఉత్తిష్టతు. తిష్టతు 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 మాస్తు తిష్టతు. కూర్చోండి కూర్చోండి తిష్టతు అనాలి. ఒకరు వస్తే తిష్టతు, ఇద్దరు అదే ముగ్గురు వస్తే తిష్టంతు అంటాం. కూర్చోండి.
అమ్మా మేడం నించోండి అంటే ఎట్లా అంటాం మేడం సాంస్క్రిట్ లో? నుంచోండి. ఏం చెప్తున్నారు మీరు? ఎవరికి తెలుసు నుంచోండి అని? ఇక్కడ చాలా మంది ఉన్నారు సంస్కృతం తెలిసిన వాళ్ళు. ఉత్తిష్టతి. ఉత్తిష్టతు లెగవండి. ఉత్తిష్టతు లెగవండి అంటాము. తిష్టతి కూర్చోండి అంటాము. సరే, ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, చదవడాన్ని ఏమంటారు చెప్పండి? మనం చదువుతున్నాము. పఠతు. ఒకరిని చదవండి అని చెప్పడానికి ఇప్పుడు ఒక్క నిమిషము కూర్చోండి అని ఒకరికి చెప్తున్నాం కాబట్టి ఉత్తిష్టతు అన్నాము. అదే తిష్టతు అన్నాము కూర్చోండి అని చెప్పడానికి. అదే నువ్వు చదువు అని చెప్పడానికి పఠతు అంటాం. నువ్వు చదువు. అదే నేను చదువుతున్నాను అని చెప్పినప్పుడు పఠతి. అహం పఠామి. పఠామి. నేను చదువుతున్నాను పఠామి. అదే ఇంకొకరిని నువ్వు చదువు అన్నప్పుడు పఠతు పఠతు అని అంటాం. అదే రాస్తున్నాం అనుకోండి, రాసేటప్పుడు ఏమంటాము? లిఖతు. వేరే వాళ్ళని రాయండి అన్నప్పుడు లిఖతు. నేను రాస్తున్నాను అని చెప్పడానికి అహం లిఖామి. అహం లిఖామి. లిఖామి రాస్తున్నాను, లిఖామి అని చెప్తాం. ఇప్పుడు మనకేంటి, నాకు ఆకలేస్తుంది మ్యామ్ అంటున్నారు కదా. మామూలుగా ఆకలిని ఏమంటారు? బుభుక్ష. బుభుక్ష బుభుక్ష అంటాం. నాకు ఆకలేస్తుంది, బుభుక్ష అస్తి. ఆకలేస్తుంది, బుభుక్ష అస్తి అంటాం. ఆకలేస్తుంది. అదే మంచినీళ్ళు తాగుతాము అని చెప్తాం కదా. అలాగే మంచినీళ్ళు తాగుతాము అంటాం కదా. అహం మంచినీళ్ళు తాగడాన్ని ఏమంటాము? పిబాసామస్మి. అహం పిబాసామస్మి. పిభామి. తాగుతున్నాను అంటే పిభామి. జలం. ఏం తాగుతున్నావు అక్కడ? తాగుతున్నావు, ఏం తాగుతున్నావు? జలం. జలం. పిబామి. కిం పిబతు తాగుతున్నావు? కిం పిబతి అనాలి. ఏం తాగుతున్నావు? జలం పిబామి. నేను నీళ్లు తాగుతున్నాను అని చెప్తామన్నమాట. ఇంకేమున్నాయి మనం రోజు ఉపయోగించే పదాలు? ఏమున్నాయి? రోజు మనం ఇది చేస్తాము, ఈ పని చేస్తాము అన్నప్పుడు ఏమేమి చేస్తాము? ఇంకా ఉదయాన్నే లెగుస్తాము. లెగవడాన్ని ఏమంటాము? ఉత్తిష్టామి. ఉత్తిష్టతు. మీరు లెగవండి, ఉత్తిష్టతు. నిద్ర లెగవడాన్ని కూడా ఉత్తిష్టతోనే అంటాము. నేను లెగుస్తాను అని చెప్పడానికి అహం ఉత్తిష్టామి. అర్థం కాలేదు. అహం ఉత్తితవతి. ఆడవాళ్ళైతే ఉత్తితవతి, నేను లెగిసాను. ఉత్తితవతి. వేరే వాళ్ళని లేపుతున్నప్పుడు ఉత్తిష్టతు. మ్యామ్ లేచినప్పుడు బ్రష్ చేసుకుంటాం కదా, ఏమంటారు? దంతధావనం. దంతధావనం కరోమి. నేను బ్రష్ చేసుకుంటున్నాను. దంతధావనం కరోమి. దంతధావనం కరోమి. ఇక నుంచి మీరు రోజు మాట్లాడేటప్పుడు అమ్మా అహం దంతధావనం కరోమి, నేను బ్రష్ చేసుకుంటున్నాను. స్నానానికి వెళ్తున్నాను అనుకో, అహం స్నానం కరోమి. స్నానం చేస్తున్నాను. నేను తింటున్నాను. అమ్మ నేను తింటున్నాను. అహం కాధామి. మంచినీళ్ళు తాగుతున్నాను. పిభామి. అదే మీరు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఏమనాలి? అమ్మా జలం దదాతు. నాకు మంచినీళ్ళు ఇవ్వు అని అడుగుతాం అన్నమాట.
సరే, ఇప్పుడు చాలా చెప్పాను, ఇవన్నీ మీకు గుర్తుంటాయా? ఎస్ మ్యామ్. చూద్దాం. ఉంటుంటాయి మ్యామ్. చూద్దాం ఎవరెవరు మ్యామ్. ఇప్పుడు నేర్పినవన్నీ ఎవరెవరు పాటిస్తారో చూస్తాను నేను. మీ అమ్మ నాకు చెప్తుంది మా అమ్మాయి పాటించింది లేదు అనేది, మీరు కాదు. సరేనా? చెప్పమ్మా. ఓకే, భారతీదేవి చెప్పమ్మా. మ్యూట్ లో ఉన్నావు తల్లి. భారతీదేవి మ్యూట్ లో ఉన్నావు నువ్వు, అన్మ్యూట్ చేసుకోమ్మా. మైక్ సింబల్ దగ్గర ఒకసారి నొక్కు, అక్కడ నీ మాట నాకు వినిపించడం లేదు. నేను అన్మ్యూట్ చేస్తాను. మ్యామ్ ఒక్క నిమిషం భారతీదేవి, ఒక్క నిమిషం అమ్మా, అన్మ్యూట్ అయిపోయింది. చెప్పు, ఇప్పుడు చెప్పు భారతీదేవి, చెప్పు ఒకసారి. నువ్వు మాట వినిపించట్లేదు నాకు, మళ్ళీ మ్యూట్ చేసుకున్నావు, ఒకసారి అన్మ్యూట్ చేయి. సరే, శ్రీ చైత్ర పుల్లే చెప్పమ్మా. శ్రీ చైత్ర చెప్పు, ఏంటి, ఏమన్నా ప్రశ్న ఉందా? అవును మ్యామ్, మనకి అంటే ప్రశ్న కాదు, జస్ట్ అడుగుతున్నాను అంతే. ఎన్ని రకాల శ్లోకాలు ఉన్నాయి అసలు చాలా సంస్కృతంలో? రకాల శ్లోకాలు ఉంటాయి కదా, ఎన్ని ఉన్నాయి మీరే చెప్పాలి మరి నాకు. నీకు చాలా వచ్చన్నావు కదా. అలా అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్, కానీ కొంచెం నాకు తెలుసు. నువ్వు ఎన్ని నేర్చుకోగలవో అన్ని రకాల శ్లోకాలు ఉంటాయి, దానికి లెక్క పెట్టడానికి కుదరదు. సరే, భారతీదేవి అన్మ్యూట్ చేయడం నాకు కుదరడం లేదు. నువ్వు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పాలి. అనే విషయంలో చూస్తాను. నాకు అన్మ్యూట్ కుదరట్లేదమ్మా, నీకు అన్మ్యూట్ చేయడానికి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? సరేలే. ఎవరు? నేనే, శ్రీ చైత్ర. చెప్పు. శ్లోకాల్లో నాకు వేదాల్లో 2-3 శ్లోకాలు వచ్చిన చెప్పచ్చా? చెప్పు. ఓకే. అలాగే. విశ్వాని దేవ సవితా దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆస్తువా ఓం హిరణ్యగర్భః సమవర్తదాతే ఉతస్య జాతః పతిరేకాసి యథాధార పృథగ్విద్యా తస్మై దేవాయ హర్షా విఘ్నేమా. నాకు నీ మాట అర్థం కావట్లేదురా. అసలు అర్థం కాలేదు. నువ్వు చదివిన శ్లోకం కొంచెం కొంచెం అర్థమైంది, పూర్తిగా అయితే అర్థం కాలేదు. ఇంకొకసారి పెద్దగా చదవగలవా? అలాగే అయితే ఆం మహోదయే. పెద్దగా చదువు కొంచెం. అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి, మైకులు బంద్ చేసేయండి. చదువు. ఇప్పుడు వినిపిస్తున్న వాయిస్ మ్యామ్?
ఇప్పుడు వినిపిస్తుంది. ఉమ్, వాయిస్ కాదు, మమ స్వరం, నా గొంతు. ఓకే ఓకే. అస్తు. ఓం విశ్వాణి దేవ సవితా దురితాని పరాసువా యద్భద్రం తన్నాసువా. ఓం హిరణ్యగర్భః సమవర్తధ్రాతే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సధాధార పృథివీం ధ్యాముదే మాం తస్మై దేవాయ హవిషా విధేమాం. ఓం శాంతి శాంతి శాంతి. చాలా బాగుంది. చాలా చాలా చక్కగా చదివావు. ఉత్తమం ఉత్తమం. ధన్యవాదः. మీ విద్యాలయాయాः నామ కిం? మీ యొక్క పాఠశాల పేరేంటి? మమ పాఠశాల మమ విద్యాలయ నామః డిఏవి పబ్లిక్ స్కూల్. విద్యాలయాయాः నామః విద్యాలయాయాः అంటే మా విద్యాలయం యొక్క నామః పేరు డిఏవి పబ్లిక్ స్కూల్. అక్కడ చక్కగా. మాకు వేదాలు నేర్పిస్తారు, మేము హవన్ చేస్తాము. యజ్ఞాలు మేము చేస్తాం అక్కడ. మాకు మా డైరీ ఇస్తారు, అక్కడ దాంట్లో శ్లోకాలు ఏవో ఉంటాయి వేదాల నుంచి. అవి శ్లోకాలు చదువుతూ మేము యజ్ఞం చేస్తాము ప్రతిరోజు. బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. చాలా మంచిగా చదివావు. చాలా ఉచ్చారణ చాలా బాగుంది. ఉత్తమం. ఇంకెవరికి ఏమొచ్చు? మీకు ఏమి వేటి మీద ఎక్కువ ఇష్టం ఉందో అవి తెలుసుకోలేదు, మర్చిపోయాను నేను. ఎవరికి ఎక్కువ వేటి మీద ఎక్కువ ఇష్టాన్ని ఏమంటారు? ఇచ్చ, కోరిక ఉంది కదా. ఏమి నేర్చుకోవాలని ఎక్కువ ఇష్టం ఉంది? నాకు సంగీతం మరియు నాట్యం అంటే అవి నాట్యం, భరతనాట్యం వా? కూచిపూడి. కూచిపూడి. మమ పుత్రి అపి కూచిపూడి నృత్యవతి. మా అమ్మాయి కూడా ఉంది. మా అమ్మాయి కూడా కూచిపూడి చేస్తుంది. అవునా? అంటే సంగీతం చెప్పమ్మా. మ్యామ్ నాకు బర్త్డే సాంగ్ సంస్కృత్ లో వచ్చు మ్యామ్. బర్త్డే సాంగ్ వచ్చా? అప్పుడు బర్త్డేని ఏమంటారు అబ్బాయి సంస్కృతంలో? జన్మదినమిదం. పుట్టినరోజుని ఏమంటారు? జన్మదినం. అస్తు మా మహోదయే, అస్తు మహోదయే. పాడు. జన్మదినమిదం एक प्रिया सखे, जन्मदिनमिदं एक प्रिया सखे, शान्तनोतु ते सर्वदा मुदं, शान्तनोतु ते सर्वदा मुदं. प्रार्थयामहे भवसतायुषी, प्रार्थयामहे भवसतायुषी. ईश्वर सदा प्रातरक्षतु पुण्यकर्मणा नीतिरचया, पुण्यकर्मणा नीतिमचया, पुण्यकर्मणा भवससार्थकं. जन्मदिनमिदं एक प्रिया सखे, जन्मदिनमिदं, जन्मदिनमिदं. అయిపోయిందా? చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఎవరైనాకైనా థ్యాంక్ యూ చెప్పకుండా మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మన సంస్కృత భాష, మన మాతృభాష సంస్కృతం కాబట్టి ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలి అన్నప్పుడు ధన్యవాదః. అంటే మాకు
సంస్కృతంలో జన్మ బర్త్డే సాంగ్ ఒకటి నేర్పిస్తాం. ఇప్పుడు అన్ని స్కూళ్ళలో ఇప్పుడు నేను చూసాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదివరకు స్కూళ్ళల్లో సంస్కృతం లేదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో అంటే విద్యాలయంలో సంస్కృతం అనేది ప్రతి ఒక్కరికి ఒక భాష ఒక లాంగ్వేజ్ భాషగా ఉంది. అంటే ఇప్పుడేంటి, ఇదివరకు తెలుగు హిందీ తీసుకునేవాళ్ళు కదా, ఇప్పుడు సంస్కృతాన్ని కూడా తీసుకుంటున్నారు. మా పిల్లలకి ఉంది, మా పిల్లల స్కూల్లో కూడా వాళ్ళు కూడా సంస్కృతమే తీసుకున్నారు. మ్యామ్ మా స్కూల్లో మా విద్యాలయంలో సాంస్క్రిట్ ఇంకా హిందీ రెండు ఉన్నాయి మ్యామ్. సిక్స్త్ క్లాస్ నుండి థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి పిక్ చేసుకోవాలి. మీరు సంస్కృతం తీసుకున్నావా? మ్యామ్ నేను హిందీ తీసుకున్నా మ్యామ్. అవునా, ఎందుకు ఈసారి దాంతో పాటు సంస్కృతం కూడా నేర్చుకుంటున్నా మ్యామ్. ఉత్తమం. మ్యామ్ మ్యామ్ నేను సంస్కృత్ తీసుకున్నాను మ్యామ్. ఉత్తమం. మ్యామ్ నేను ఇంకా సమీర్ ఒకటే స్కూల్ మ్యామ్. అవునా, ఏంటిది సంస్కృత్ హిందీ ఇచ్చినారు, దాంట్లో రెండిట్లో చూస్ చేయాలా. నేను సంస్కృత్ చూసినాను. వాళ్ళు చెప్తారు లైక్ అడ్వాన్స్ చెప్తారు, బేసిక్ అవుతుంది. అడ్వాన్స్ సంస్కృత్ అవుతుంది, సంస్కృత్ పెద్దగా అవుతుంది, కన్నడ కొంచెం ఈజీ లెవెల్లో వస్తుంది. మ్యామ్ నేను ఇంకా సమీర్ కూడా సేమ్ స్కూల్ మ్యామ్. అవునా, ఉత్తమం. మ్యామ్ అయితే ఇద్దరూ కలిసి అభ్యాసం చేసుకోవచ్చు అయితే సంస్కృతానికి సంబంధించి. అవును మ్యామ్. నేను నా స్కూల్లో నేనేమో సంస్కృత్ చూస్ చేసుకున్నాను. మానస్ ఇస్ ఇట్ యూ? ఆఫ్ కోర్స్ ఐ యామ్. ఓకే మ్యామ్, మానస్ కూడా మా స్కూల్లో మ్యామ్. ఓ ఉత్తమం. మ్యామ్ ఉమ్, మ్యామ్ నాకు గణేష్ పంచరత్నం వచ్చు. గణేష పంచరత్నం. సరే అయితే చెప్పు. అయితే మనం ఇక నుంచి ఒకటి పెట్టుకుందాము, ఒక అరగంట సార్ధ నిమిషము మీ అందరికీ ఏదైతే వచ్చో వాటిని మీరు చెప్పేటట్లు. అది క్లాసు తరగతి అరగంటలో ముగుస్తుంది అనంగా ప్రతిరోజు మీరు ఒక కొత్తది ఏదో ఒకటి నేర్చుకొని రండి. ఈ అరగంటలో ఎంతమంది అయితే చెప్పగలరో అంతమంది రోజు ఒకటి చెప్పుకుందాం. మీకు వచ్చింది అందరికి, అందరూ మీరు అలా వింటూ ఉన్నాం. అర్థమైందా? ఒక అరగంట. రేపు ఉంటుంది కదా, మళ్ళీ ఆదివారం ఉంటుంది మన తరగతి. ఆదివారంలో చక్కగా మళ్ళీ ఒక అరగంట ఇస్తాను. చివరి అరగంట మీకే. మీరు ఏమైతే నేర్చుకొని వచ్చారో వాటిని మీరు ఏమంటారు, ప్రదర్శించవచ్చు, చెప్పవచ్చు. మ్యామ్ నేను చెప్పచ్చా నాకు యాడి వస్తుందో? ఏంటిది అది? నాకు ఏంటిది, నాకు యాడి చాలా ఇష్టము అంటే నాకు లైక్ ఆర్ట్ అండ్ సంగీతం ఇష్టం. ఓ ఉత్తమం. నేర్చుకుంటున్నావా మరి? అవును, ఆర్ట్ కి పోతున్నాను. ఆర్ట్ అంటే ఏం నేర్పిస్తున్నారు అందులో? చిత్రలేఖనం. ఆర్ట్ సంస్కృతంలో ఏమంటారు? చిత్రలేఖనం. చిత్రలేఖనం. దాంట్లో ఏంటిది ఫస్ట్ స్టెప్స్ నేర్పిస్తారు, ఎట్లా షేడింగ్ అవంతా చేయాలి. సరే, ఏది వేసావా నువ్వేమైనా ఒకటి? నువ్వు ఏమన్నా అది చిత్రం లిఖితవతివా? చిత్రం బొమ్మ గీసావా? చాలా వేసాను. చూపించు ఒకసారి దృశ్యతో. మ్యామ్ నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓ ఉత్తమం. శారదా మహోదయ్, డాక్టర్ కె శారదా. మ్యామ్ చెప్పండి. మ్యామ్ నేను వోకల్ మ్యూజిక్ క్లాసెస్ తో పాటు వయలిన్ కూడా నేర్చుకుంటున్నాను మ్యామ్. అవునా, ఉత్తమం. నెక్స్ట్ క్లాస్ లో పాడతాను మ్యామ్ నేను. అలాగే. ఆ శారదా మహోదయ్ చెప్తారా? ఏమన్నా ప్రశ్న ఉందా శారదా? లేదు మ్యామ్, నాకు గణేష్ పంచరత్నం వచ్చు. ఆహా, సరే చెప్పైతే. ముదాకరాట మోదకం సదా విముక్త
विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकं मुदाकराठमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्रदं नताशुभाशुनाशकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् न तेतरातिभीकरं नवोदितर्कभास्वरं न मत्सुरारिनिर्जरं न ताधिकापदुर्धरं सुरेश्वरं विधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं त्वमाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यपुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् नमस्करोमि भास्वरम् अकिञ्चनातिमार्जरं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् भजे पुराणवारणम् नितान्तकान्तदन्तकान्तिमन्तकान्तकात्मजं అమ్మా भजे रूपमन्तहीनमन्तराय कृन्तनं हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् ఉత్తమం రా. కొంచెం వీడియో కూడా ఆన్ చేసినట్టయితే ఇంకా బాగుండేది కదా. నీ యొక్క ముఖ చిత్రం దర్శయతి దర్శయతు. మ్యామ్ నా కెమెరా పనిచేయట్లేదు. ఓ మ్యామ్ చెప్పమ్మా. మ్యామ్ కెన్ ఐ షో మై నా డ్రాయింగ్ చూపించచ్చా? మమ చిత్రలేఖనం కనిపించడం లేదు. దర్శయామి. సరే దాని సంస్కృతంలో చెప్పు. మమ చిత్రలేఖనం దర్శయామి, చూపిస్తున్నాను. అరే సరిగా కనిపించడం లేదురా. ఓకే ఎఫెక్ట్ ఉంది మ్యామ్. ఎర్రరుగా అదంతా మసక మసకగా కనిపిస్తుంది. మ్యామ్ నాకు భగవద్గీత కూడా వస్తుంది. అవునా? థర్డ్. సరే. నిత్యశ్రీ ఏమా? మ్యామ్ ఆడుకునేది ఎట్లా? మహోదయే 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 అని పిలిస్తేనే నేను పలుకుతాను. ఇక నుంచి మ్యామ్ అని పిలిస్తే నేను పలకను. మహోదయే అని పిలవాలి, సరేనా? ఓకే మ్యామ్. అదిగో ఓకే మ్యామ్ అనేసారు. నేను మాట్లాడలేదు మీతో. మహోదయే తెలుసు మ్యామ్. అలాగే మ్యామ్. మహోదయే ఎవరు ఎవరు పిలుస్తున్నారు నన్ను? మ్యామ్ మానస్ మ్యామ్. చెప్పు మానస్. ఏది నీ మ్యామ్ వీడియో నేను ఆన్ చేయలేదు? ఆన్ చేస్తాను మ్యామ్. చెప్పు. మ్యామ్ నేను రోబోటిక్స్ వెళ్తాను మ్యామ్. అదిగో మ్యామ్ అంటున్నావు. ఓ మహోదయే నేను రోబోటిక్స్ వెళ్తాను మ్యామ్. మహోదయే Yes. ఏది చూపిస్తున్నావా? నేనేమో చూపించడం లేదు. ఓ ఏం నేర్పిస్తారు అక్కడ? రోబోటిక్స్ అంటే ఏంటి? రోబోటిక్స్ అంటే రోబోట్లు క్రియేట్ చేయడం మహోదయే. ఇంకా బిగినర్ లెవెల్లో అయితే ఫస్ట్ లెగో రోబోటిక్స్ ఉంటుంది. తర్వాత పవర్ ఫంక్షన్ తర్వాత ఆల్రెడీనో అట్లుంటుంది మహోదయే. అయితే మా మానసు భవిష్యత్తులో
కొత్త ఒక రోబోని తయారు చేస్తాడైతే, అంతేనా? అదేనా నీ లక్ష్యము? ఆం మహోదయే. అవును. ఉత్తమం. శుభాశయాः. ఇంకెవరు అందరూ చేయెత్తారు? సరే, ఇప్పుడు సమయం ఎంత అయింది? 12:52. సరే, అయితే ఈ 10 నిమిషాలు ఏం చెప్తారు? ఇంకెవరన్నా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం నేర్చుకున్నారు? మ్యామ్ నాకు భగవద్గీత గురించి చాలా ఇష్టం. ఒక్క నిమిషము లాక్షణ్య, ఒక్క నిమిషం లాక్షణ్య. ఇక్కడ వీళ్ళు పిలుస్తున్నారు. మనము యజ్ఞ చారిటబుల్ ట్రస్ట్ ఉంది కదా, అక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏదో పిలుస్తున్నారు. చెప్పండి అమ్మా. ఏంటి, నాకు అర్థం కాలేదు. మీరేం చెప్పారు? భగవద్గీత మీరందరూ నేర్చుకున్నారా? అయితే నేర్చుకున్నారా? శ్లోకాలన్నీ వచ్చా? దాని అర్థాలు కూడా నేర్చుకుంటున్నారా? పోనీ నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదా? ఎందుకని? సంస్కృత భాషే అస్తి భగవద్గీత, అతః అవగతం నా శక్నువంతః. మాకు అర్థం కావట్లేదు. భగవద్గీత సంస్కృత భాషలోనే ఉంది కాబట్టి అర్థం కావడం లేదు, అంతేనా? ఎస్ మాస్తు. ఆం మహోదయే, సత్యం. అవును. సరే, అయితే ఇప్పుడు మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు కాబట్టి మీరందరూ ఇక నుంచి మీకు అర్థమవుతుంది, ఏమి ఇబ్బంది పడవద్దు. ఓకే మ్యామ్. అస్తు. ఉత్తమ ప్రయత్నం కృతవంతః. మాం ఇది మాస్తు. వద్దు. ఏవం మహోదయే ఏవ వదామి, మాట్లాడతాను. మహోదయే ఏవ మహోదయే ఇతి, అలానే మాట్లాడతాను మహోదయాన్ని. అస్తు. సరే, మనం ఏకతా మంత్రం ఇది ఉంది కదా, ఒకసారి. అయితే మీకు ఏమైనా ప్రశ్న అడగాలా? ఐఫోన్ అని ఉంది. మ్యామ్ నేను రోజు భగవద్గీత క్లాస్ కి వెళ్తాను మ్యామ్. అవునా? ఉత్తమం. మంచి మంచి పని చేస్తున్నారు మీ అందరూ. చాలా మెచ్చుకోవాలి మీ అందరినీ. అవునా? చాలా చక్కగా, అసలు ఎంత మంచి పని చేస్తున్నారు తెలుసా? అది నేర్చుకొని మీ సమయము ఎక్కడ వృధా అనేది చేయకుండా, ఏ పని చేస్తే మీకు జ్ఞానం పెరుగుతుందో, ఏ పని చెయ్యాలో వాటన్నిటిని చక్కగా ప్రయత్నిస్తున్నారు. మీ సెలవులని కాకుండా మీకున్న సమయాన్ని ఒక చదువుకి, భగవద్గీతని, ఆటలకి, ఇంకా మీకు నచ్చిన ఇష్టమైన చిత్రలేఖనం ఏంటి, మ్యూజిక్, సంగీతం ఏంటి, నృత్యం ఏంటి, ఇలాంటి అన్నిటినీ మీరందరూ చాలా చక్కగా చేస్తున్నారు. మీ అందరినీ అభినందించాలి, అంతే. మ్యామ్ అది భగవద్గీత కూడా టెంపుల్లో మ్యామ్. నీతో మాట్లాడలేదు నేను. మహోదయ ప్రతిరోజు మేము టెంపుల్లో చేస్తాం. టెంపుల్ ఏమంటారు ఇంగ్లీష్, సంస్కృతంలో? దేవాలయంలో భగవద్గీత నేర్చుకుంటాను. అవునా? మంచి పని చేస్తున్నావు కన్నా. ఉత్తమం. ఎవ్రీ సండే మ్యామ్. సరే, నీ పేరేంటి? ఐఫోన్ అని పెట్టారు. నేను ఇంకా లాగిన్ కాలేదు మ్యామ్ జూమ్ లోకి. అవునా? అని పేరు మార్చుకోవచ్చు కదా, మళ్ళీ లాగిన్ కాకుండా ఎలా వచ్చావు? లింక్ ద్వారా వచ్చా మ్యామ్. అదేనమ్మా, లింకు లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ పేరు రాస్తాం కదా మనము. అది
సరే, నీ పేరేంటి? నిదేశ్. నితేష్. నితేషః. అస్తు ఉత్తమం. అవును, ఎవరికి ఆకలి కాలేదా ఇవాళ? ఆకలి కాలేదు, మంచినీళ్ళు దప్పిక కాలేదా? మేము ముందు తాగేస్తాం. తాగేశారా? ఉత్తమం. సరే, ఇందాక నేను చెప్పాను కదా మంచినీళ్ళు తాగాలి అంటే ఏమంటారు అని. ఏమంటారు గుర్తుందా? జలం పిబామి, మంచినీళ్ళు తాగుతున్నాను. తాగేశాను అని చెప్పడానికి ఏంటారు? జలం అభవత్. జలం పాతం అభవత్. నీళ్లు తాగడం అయిపోయింది. సరే, అయితే ఇంకా మనం ఒకసారి శాంతి మంత్రం చెప్పుకొని తరగతి ముగించేద్దాం. ఇక ఓయ్ ఓయ్ ఆగాలి, ఆగండి ఆగండి ఆగండి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నారుగా? రావట్లేదు నిమిషం, ఇది ఏంటి రావట్లేదు? శాంతి కనిపిస్తుందా మీకు? మంత్రం కనిపిస్తుందా? కనిపిస్తుంది మహోదయ. కనిపిస్తుందా? అస్తు. సరే, ఇది వచ్చిందా మీకు? శాంతి మంత్రం వచ్చిందా మీకు? అయితే ఏం చేయాలి? అందరూ ఒక్క నిమిషం నేను చెప్తాను. అందరూ మైక్ ఆన్ చేసేయండి. ఇంతవరకు ఆఫ్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆఫ్ చేసేయండి. మైక్ లో ఆన్ చేసేసుకొని, ఆన్ చేసుకోవడాన్ని ఏమంటారు తెలుగులో? మైకుని కొన్ని అలా ఆంగ్ల పదాలు అలా అయిపోయాయి నీ రక్తంలో, దాన్ని మార్చడానికి చేత కావట్లేదు. సరే, అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఒకరు చెప్పండి, ఒకరు గాయతు, మిగతా వయం అనుగాయామహ. ఒకరు పాడండి, మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎవరైతే పాడారో వాళ్ళు చెప్పిన పదాన్ని తిరిగి పలకండి. మహోదయాన్ని చదవండి, తప్పుపోకుండా చదవండి. కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క లైను 2 సార్లుగా చదవండి. ఇప్పుడు ఓం ఉంది, ఓం అక్కడ ఆపండి. సర్వే భవంతు అక్కడ ఆపు. సుఖినః ఒకటి ఆపు. అలా ఒక లైన్ 3 సార్లుగా చెప్పండి. పిల్లలు కూడా చక్కగా పలుకుతారు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సంతూరినామయ. అరే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి అమ్మా. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అమ్మా. సర్వే భవంతు సుఖినః అంతా కోలాహలం అవుతుంది. ఒక్క నిమిషం, అంతా గోలగోలగా ఉంటుంది. ముందు ఒకరు పాడండి, ఓం సర్వే భవంతు అంటూ ఒకరు పలకండి. లేతే నేను చెప్పేనా, మీరు పలికేస్తారా? అలాగే మహోదయే. సరే, సరే. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు
పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి శాంతి. ఒక్కటే గొంతుతో పాడితే ఎంత బాగుంటుంది కదా. అందరూ ఒకసారిలాగా పలికారు. రేపు మాత్రము అందరూ ఒకటే గొంతుతో ఒకేలాగా పలకాలి. అక్కడ మనం శ్లోకం చెప్పేటప్పుడు అందరికి ఎలా ఉండాలి? ఇప్పుడు మంత్రాలు ఉంటాయి చూసావా? ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఒకటే గొంతుతో పురోహితులు అక్కడ మంత్రాలు చదువుతారు కదా, అలా పలకాలి మీరు కూడా. సరేనా? అలా పలికితే దాని యొక్క మంత్రం యొక్క అందం ఎంత బాగుంటుందో వింటుంటే వాళ్ళకు కూడా. ఇప్పుడు మనం ఈ క్లాస్ ఉంది కదా, దీనంతా రికార్డింగ్ ఉంటుంది. ఈ రికార్డింగ్ అంతా యూట్యూబ్ లో పెడతారు మహోదయ. ఇదంతా మనం ఒకరే కాదు, చాలా మంది చూస్తారు. మన తరగతి అలా గోలగోలగా ఉండాలా? అవసరం లేదు కదా. బాగుండాలి కదా, అందరికీ నచ్చాలి కదా. అప్పుడు ఏం చేయాలి మీరు? పలికేటప్పుడు కూడా ఒకటే గొంతుతో అందంగా పలకండి, అందరికీ బాగుంటుంది. అలాగే మహోదయ. సరే మహోదయ. రేపు ఈసారి వచ్చే ఆదివారం ఆగామి భానువాసరే పునర్మిలామః. వచ్చే ఆదివారం మళ్ళీ కలుసుకుందాం. అలాగే అస్తు మహోదయే ధన్యవాదః. అస్తు మహోదయ ధన్యవాదాః. ఎందుకంటే మీ అందరు చక్కగా నేను చెప్పిందంతా విన్నారు, పాటిస్తారు కదా అన్ని. రేపటి నుంచి ఏం చేయాలి మీరందరూ? ఉదయం నిద్ర లేచినప్పుడు సుప్రభాతం అంటూ ప్రారంభించాలి మీ రోజు. అర్థమైందా? నైట్ పడుకునేటప్పుడు శుభరాత్రి అని చెప్పాలి. భోజనం చేసేటప్పుడు శుభ మధ్యాహ్న. మ్యామ్ ఈవినింగ్ ని ఏమంటారు? శుభ సాయంత్రం. ఓకే. ఎవరైనా పిలిచేటప్పుడు హలో అనొద్దు, ఇక నుంచి హరి ఓం అని పలకండి. అస్తు ధన్యవాదః. పునర్విలామః, సాధయామః. శుభం భూయాత్.